ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ 2024లో భారత్ 6 మెడల్స్ సాధించింది. జావెలిన్ త్రోలో అథ్లెట్ నీరజ్ చోప్రా రజత పతకం సాధించి హిస్టరీ క్రియేట్ చేశాడు. అంతకుముందు టోక్యో ఒలింపిక్స్లో నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించాడు. ఇక ఈ ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో మను భాకర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ బ్రాంజ్ మెడల్ గెలుచుకున్న ఈవెంట్లో, అలాగే మిక్స్డ్ టీమ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో సర్బ్జోత్ సింగ్ తో కలిసి కాంస్య పతకాన్ని సాధించింది. దీంతో ఒకే ఒలింపిక్స్ లో 2 పతకాలు సాధించి భారత క్రీడా ప్రపంచంలో హిస్టరీ క్రియేట్ చేసింది. అయితే తాజాగా ఈ ఇద్దరు ఒలింపిక్ స్టార్స్ ఒక కార్యక్రమంలో కలిశారు. నీరజ్ చోప్రా, మను భాకర్ మాట్లాడుకుంటున్న సమయంలో సిగ్గుపడుతూ కనిపించాడు. అలాగే మను భాకర్ తల్లి నీరజ్ చోప్రాతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఒట్టేయించుకున్న దృశ్యాలు ప్రెజెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే నీరజ్ చోప్రా, మను భాకర్ల వివాహం గురించి సోషల్ మీడియాలో చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ ఒలింపిక్స్ స్టార్స్ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారు అని చర్చకు తెరలేసింది. అయితే తాజాగా మను భాకర్ ఇంటర్వ్యూ క్లిప్ ఎక్స్ ప్లాట్ఫామ్ లో వైరల్ అవుతోంది. ఈ ఇంటర్వ్యూలో నీరజ్ చోప్రాతో ఆమె వివాహం గురించి ఒక ప్రశ్న అడిగారు. ఈ ప్రశ్న వినగానే మను సిగ్గుపడ్డారు. అనంతరం మను భాకర్ తన భావాలను వ్యక్తం చేశారు. ఆ రోజు నీరజ్ తో తన తల్లి ఏం మాట్లాడిందో తనకు నిజంగా తెలియదని చెప్పారు. అందులో నిజం లేదన్నారు. ప్రెజెంట్ ఈ వీడియో కూడా వైరల్ అవుతోంది. అలాగే ఈ పుకార్లన్నింటికీ మను భాకర్ తండ్రి కిషన్ పూనియా ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం అయితే చేశారు. మనుది ప్రెజెంట్ పెళ్లి వయసు కాదని పేర్కొన్నారు.